ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి పెట్టేద్దామండి. వీటన్ని కడిగి ముందుగా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఏం చేద్దామో చూద్దాం. ఇలా బాండీ పెట్టుకొని ఇలా వేపుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా వడబడాలి. ఇంకా బాగా ఉసిరికాయలన్నీ వేపానండి. వేపి ఇలా పెట్టేసాను. ఈ నూనె ఆవాలు మెంతులు పొడి, అలానే 1 కేజీ ఉసిరికాయలకి ఒక 250 గ్రాముల చింతపండు వేసానండి. చింతపండుని అలా నానబెట్టేసి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టాలి. ఆవాలు మెంతులు అనేవి చూసుకొని ఉసిరికాయలని వేపించి పక్కన పెట్టుకున్నానండి. ఇటు వచ్చేసి ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి కొంత నూనె తాలింపు వేయడానికి పెట్టాను. కొంత నూనె కలపడానికి తీసుకున్నాను. కొంత ఒక 50 గ్రాములు ఉప్పు వేసానండి. కాకపోతే ఇంకా సరిపోతే మళ్ళీ వేసుకున్నాను. 2 డబ్బలు 2 చిన్నులపాయలు. ఇక్కడ ఆవాలు మెంతులు వేపించి పొడి చేసి పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. ఈ చింతపండు వచ్చేసి మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడికించుకొని తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం నూనెలో వేస్తాను చూడండి. ఇలా నూనె కాగుతూ ఉన్నాం కానీ దీనిలో వచ్చేసి ఎండుమిరపకాయలు వేసానండి. ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు ఎందుకు అంటే మనం కొంచెం బాగుండడం కోసం, దుక్కుగా ఉండడం కోసం అండి. చూడండి, రెండు వేసుకున్నాక నూనె కాదు ఇలా తిప్పుకుందాం. మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ చూసి మర్చిపోయాను, కారం అండి. ఈ కారం కూడా వేయాలి. చూడండి, ఇప్పుడు అది కాగుతూ ఉంది. ఇది కాగుదాక ఆ ఎండుమిరకాయలు అవన్నీ వేగినాక అందులో వచ్చేసి కొంచెం పసుపు, చింతపండు వేసానండి. చింతపండు పులుసు ఎంత పెట్టాగా అది కొంచెం వేసి తిప్పుతున్నాను. చూడండి, కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, బాగా అది ఉడుకుతూ ఉండగానే కారం వేస్తున్నానండి. కారం వేసేసాను. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత ఇందాక చిన్నులపాయలు ఇప్పుతాను చిన్నులపాయలు వేసేసాను. ఇందాక అల్లం అదేంటి ఆవాలు మెంతులు సొగ వేసేసానండి. మొత్తం నూనె చింతపండు వేసాం కదండి, అది వేగుతూ ఉంది కదా, అది తీసుకొచ్చి ఈ ఉసిరికాయల మీద వేసానండి. ఇప్పుడు అన్నింటినీ కలిపి తిప్పుకుందాం. ఇలా మొత్తం చిన్నగా ఒక సైడ్ నుంచి మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి గట్టి కలుపుకుందాం. చూసినారు ఫ్రెండ్స్, గుమగుమలాడి ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. దీన్ని తీసి చారులో పెడదాం, చూద్దాం ఎలా ఉందో. గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. చూసినారు ఫ్రెండ్స్, గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి అండి. అది కూడా పెద్ద కాయలతో అండి. చాలా బాగుంది. కంటైనర్లోకి తీసుకున్నాను. ఇది నిల్వ ఉండే పచ్చడి అండి.